హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. నిన్న బిగ్ బాస్లో యాక్చువల్గా మనకు నాగార్జున గారు అయితే సంజనాని నిలదీయడం జరిగిందనమాట. ఇద్దరిని అంటే పవన్ని అలాగే మన రీతుని ఇద్దరిని కలిపి చాలా వరకు ఆమె పోయిన వారంలో చాలా మాటలు అయితే మాట్లాడిందనమాట. నామినేషన్లో తీసుకొని వచ్చిన దానికోసం నామినేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఈ విధంగా వాళ్ళ గురించి చాలా బ్యాడ్గా అయితే మాట్లాడింది. నిన్న నిన్న జరిగిన ఎపిసోడ్లో దీని గురించి నిలదీసినప్పుడు ఆమె చెప్పేది ఏమంటే, నాకు ఇరిటేషన్గా ఉంది సార్, ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా ఉంది, నాకు కంఫర్టబుల్గా లేదు అని చెప్పి చెప్పిందనమాట. అంత చెప్పినప్పుడు ఆమె పోయినసారి చూస్తే రీతు దగ్గర ఒక కాన్వర్జేషన్లో అడిగిందనమాట, వీళ్ళిద్దరూ వీళ్ళు ఈ విధంగా వీళ్ళు ఫ్రెండ్సా లేకపోతే లవర్సా ఏందని వాళ్ళు ఆమె అడగడం. తనుజ అయితే స్మార్ట్గా సమాధానం అయితే చెప్పేసింది. ఏమంటే, వాళ్ళిద్దరికీ లేని సమస్య మనకెందుకండి, వాళ్ళు కన్ఫర్మేషన్లో వాళ్ళు ఏదో ఒక అండర్స్టాండింగ్లో అయితే ఉన్నారు, మనం ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని అయితే ఆ అమ్మాయి చెప్పింది. అయినా కూడా ఏమో వినకుండా వాళ్ళ మీద బ్లేమ్ చేసి మాట్లాడడం అన్నీ జరిగిందనమాట. ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇంతమంది చూస్తున్నారు, అందరం మనం బిగ్ బాస్ చూస్తున్నాము, మనకి ఇంతమంది ఉండేటప్పుడు ఇన్ని కెమెరాలు ఇంతమంది చూస్తుండగా వాళ్ళు అలాంటి పనులు ఎందుకు చేస్తారు? వాళ్ళు చిన్న పిల్లలు ఏం కాదు కదా, చాలా మెచ్యూరిటీ పర్సన్స్ వాళ్ళందరూ. ఆల్రెడీ అందరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు అనమాట. నీకు అంత అన్కంఫర్టబుల్గా ఉంటే మీరు బయటకు వెళ్ళిపోండి అనేది చెప్పడం జరిగిందనమాట. ఆమె బయటకు వెళ్ళిపోతానంటే నాగార్జున ఉండు అంటాడు, వద్దు అనేటప్పుడు నేను పోతానంటారు. ఈ పంచాయతీ అసలు అర్థమే కాలేదు. నిన్న చాలాసేపు ఈ గొడవలోనే అయిపోయిందనమాట. ఇప్పుడు ఎందుకు ఈ సంజనాన్ని కాపాడుకుంటూ వస్తున్నారనేది అయితే నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే లాస్ట్ అయిపోయింది, ఇంకా 2 వారాలు 3 వారాలు ఉంది. ఈ టైంలో కూడా వీళ్ళు ఈ సంజన అనే మనిషిని అలాగే మన సుమన్ని ఇద్దరిని కాపాడుకుంటూనే వస్తున్నారు. అది ఎందుకనేది అర్థం కావట్లేదు. పిల్లలందరినీ బయట పంపించేసి ఈ ముసలోని తీసుకొని లోపల పెట్టి అసలు ఈ వారం కూడా పోతుందో లేదో నమ్మకం అయితే ఏం లేదు. పోతే దివ్య కానీ వాళ్ళు ఎవరైనా కూడా పంపించేస్తారేమో, సంజనాన్ని మాత్రం అట్లాగే పెట్టేస్తారనమాట. నేను అన్నిసార్లు చెప్తున్నా, వాళ్ళు నలుగురు కలిసి కూడా నలుగురికి ఛాన్స్ ఇచ్చేటప్పుడు నేను వెళ్ళిపోతానంటే ఆయన పంపించకుండా నీకు 5 నిమిషాల ముందు ఒక మాట, 5 నిమిషాల తర్వాత ఒక మాట మాట్లాడతారని నాగార్జున గారు మాట్లాడుతున్నారు. అసలు ఈ షోలో ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఏం చెప్పి వీళ్ళు దీన్ని ఈ షోని రన్ చేయాలనుకుంటున్నారు? నాకైతే అర్థం కాదు. అసలు చూసినంతసేపు నాకు విసుగ్గానే ఉండింది. అసలు వీళ్ళు ఆమె సంజన ఏదో మాట్లాడుతుంది, వీళ్ళు ఏదో చెప్తారు, లాస్ట్లో నేను పోతానయ్యా, నన్ను వదిలేయ్యా స్వామి అంటే ఈ నాగార్జున చూసుకుంటే వద్దు వద్దు ఉండు, నువ్వు ఏం పెద్ద బ్యాడ్ నేమ్ తీసుకొని బయటకు పోతావు, ఏముంది బ్యాడ్ నేమ్ తీసుకొని పోయేదానికి? ఇంకా 4 రోజులు ఉంటే అందరూ బయటకు వెళ్ళిపోతారు. గెలిచేది ఒక్కరే కదా, బిగ్ బాస్లో గెలిచేది ఒక మనిషే. దీనికోసం వీళ్ళు ఊరికి అనవసరంగా పాగులాడి పరిగెత్తడం తప్పనిసి అంతకుమించి వేరే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి అసలు ఈ బిగ్ బాస్లో ఏం జరుగుతుందో తెలియదు. లాస్ట్కి ఎవరిని విన్నర్ చేస్తారని, విన్నర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, తనుజని విన్నర్ చేస్తారు, దీంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఈ మధ్యలో వీళ్ళందరినీ ఒక ఆట ఆడిచ్చేసి లాస్ట్కి తనుజ కప్పిచ్చేసి పంపించేస్తారు అనమాట. ఇంతకుమించి వేరే ఏం జరిగేది ఏం లేదు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.